ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం అనమాట. ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ పరంగా పక్కన పెడితే, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి రాసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఎక్కువ పెరిగిపోతా ఉంది. సో, వీళ్ళు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ అప్లై చేసేస్తారు గవర్నమెంట్ జాబ్‌కి. కానీ ఇక్కడ సెలెక్ట్ కాకపోతే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సెలెక్ట్ అయ్యి రిక్రూట్‌మెంట్ చివరి వరకు వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత అసలు ప్రాబ్లమ్ అప్పుడు మొదలవుతది. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ దగ్గర. ఏంటంటే ఒక వెరిఫికేషన్ ప్రాసెస్‌లో సర్టిఫికేట్‌లతో పాటు ఇంకా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అందుట్లో ఒకటి కొంతమంది పెట్టుకునేది ఆధార్ కార్డ్ అనమాట. ఈ ఆధార్ కార్డ్‌లో నేమ్ అనేది ఎలా ఉండాలి? 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం గానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం గానివ్వండి ఉండాలనమాట. అయితే ఇక్కడ వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు చూసుకున్నప్పుడు మరి ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? చాలామంది వచ్చేసరికి ఆధార్ సెంటర్‌లో పోతా ఉన్నారు. మొత్తం కూడా మారిపోయిందండి. మొన్నటి వరకు ఆన్‌లైన్‌లో ఎడిట్ చేసుకునే ఆప్షన్ అంటే మార్చుకునే ఆప్షన్ ఇచ్చారు. అయ్యేవి కూడా ఇప్పుడు పనిచేయట్లేదు. మొత్తం తీసేశారు. సో, దాని గురించి చెప్తాను. ఖచ్చితంగా అయితే వినండి. చదువుకునే వాళ్ళైనా కానివ్వండి, ఈ రీయింబర్స్‌మెంట్ కోసం లేకపోతే జాబ్‌లు ట్రై చేసేవాళ్ళు ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు గానివ్వండి, అదే రిజర్వేషన్ వాళ్ళు వాళ్ళందరికి కూడా ఇది కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి. దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ వీడియోకి ఆగిపోయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే చదువుకున్న వాళ్ళుంటారు, చదువుకోని వాళ్ళుంటారు. ఎవరికైనా ఇది ఆధార్ ఇంపార్టెంటు. పెన్షన్ లాంటి వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అండి, ఆధార్‌లో వచ్చేసరికి యాస్ పర్ ద లిమిట్సు ఆధార్ నేము వచ్చేసరికి 2 సార్లు మార్చుకోవడానికి, ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మార్చుకోవటానికి, ఆధార్‌లో జెండర్ అంటే మేలా, ఫీమేలా అని ఒక్కసారి మార్చుకోవటానికి మాత్రం ఆధార్ వాళ్ళు, యూడీఏఐ వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అవి లిమిట్స్ కింద పరిగణిస్తారు. ఈ లిమిట్స్ దాటిపోయిందంటే మీరు ఆధార్ సెంటర్ కాదు, గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసులు కాదు, ఎక్కడ పోయినా కూడా పని అవ్వదు. మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి? హెడ్ ఆఫీస్ గానీ, హైదరాబాద్‌లో ఉన్న రీజినల్ ఆఫీస్‌కి గానీ వెళ్ళాల్సి ఉంటుందనమాట. తెలుగు స్టేట్స్ వరకు నేను చెప్పేది. ఎక్కడైనా చేసుకోవచ్చు ఇండియా మొత్తం మీద. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి. దాని ప్రకారం గుర్తుంచుకోండి మీరు శంకర్ రావ్ అనుంటే శంకర స్పేస్ రావు అని ఉందనుకోండి 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో. ఆ తర్వాత స్పేస్ ఎం అని ఉందనుకోండి 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో. కానీ ఇక్కడొచ్చేసరికి శంకర్ రావ్ స్పేస్ లేకుండా ఎం ప్లేస్‌లో ఇంటి పేరు ఉందనుకోండి అది తప్పే. అసలు 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో స్పేసులు ఇనీషియల్ లెటర్స్‌తో సహా ఎన్ని లెటర్‌లయితే ఉన్నాయో అన్ని స్పేస్ కూడా లెటర్ కింద కౌంట్ చేస్తారు. సో, దాని ప్రకారమే ఎగ్జాక్ట్‌గా ఆధార్ కార్డ్‌లో ఉండాలండి. సో, అది ఉందో లేదో చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ది 10థ్ క్లాస్ సర్టిఫికేటే ఉండాలండి. అయితే మిస్ మ్యాచ్ వచ్చింది కదా! వీళ్ళేం చేస్తారు కంగారు పడిపోయి ఇక్కడ ఇప్పుడున్న ఆధార్ సెంటర్‌లో పోతా ఉన్నారు. పోతే వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు అవగాహన లేని కుర్రోళ్ళు ఉంటున్నారు. వీళ్ళేం చేస్తున్నారంటే ఏది పడితే అది ఈ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి స్కాన్ చెప్పేసి పెట్టేస్తే అది రిజెక్ట్ అవుతుంది. సో, ఇలా మళ్ళీ పెడుతున్నారు. అంటే ప్రతిసారి కూడా రూ. 150 తీసుకుంటున్నారు. రూ. 150 డబ్బులు పోతున్నాయి. రిజెక్ట్ అయితే మీకు డబ్బులొస్తాయి అనుకుంటారేమో రిఫండ్ లేదేగా. మళ్ళీ ఇంకోసారి పెడితే మళ్ళీ ఇంకో 150 అవి కూడా తీసేసుకుంటున్నారు. ఇక దీని తర్వాత 2 అటెంప్ట్ అయినాయి కదా! పోస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ దానికని దానికి పంపిస్తారు ఇటు తప్పించుకోవడానికి ఇక. పోతారు. పోస్ట్ ఆఫీస్‌కి పోతే ఏమవుద్ది? వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీది మూడోసారి పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుంది? అది మళ్ళీ రిజెక్టెడే. అందుట్లో ఏం చూపిస్తది ఈసారి? పూర్ క్వాలిటీ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అని చూపిస్తది. నీ సర్టిఫికేట్ తప్పేమనుకుంటారు. కాదు. అది మల్టిపుల్ టైమ్స్ నువ్వు అటెంప్ట్ చేయటం వల్ల, రిజెక్ట్ అవ్వటం వల్ల పూర్ క్వాలిటీ చూపిస్తా ఉంది. సో, వీళ్ళు వచ్చేసరికి ఏం చేయలేని పరిస్థితి. అదే ఫస్ట్ టైము పోస్ట్ ఆఫీస్‌కెళ్లారనుకోండి, మీకు ఫస్ట్ టైమే పనయిపోయేది. అయితే ఇక్కడేంటంటే మీరు గమనించాల్సింది పోస్ట్ ఆఫీస్‌కి గాని, ఆధార్ సెంటర్‌కి గాని ఎళ్ళినప్పుడు ఇవాళ రోజున ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం నేమ్ చేంజ్ చేయడం కుదరదు. ముందు ఈ నేమ్ చేంజ్ ఒకటే ఉందనుకోండి ప్రాబ్లమ్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఒకటే చేంజ్ ఉందనుకోండి ప్రాబ్లమ్ లేదు. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం చేసుకోవచ్చు. 2 చేంజ్ చేయాలి అనుకోండి. ఇక్కడ దాంతో పాటు జెండర్ కూడా చేంజ్ చేయాలంటే జనరల్‌గా జెండర్‌కి ఎవరికి కూడా తప్పు పడదు. ఈ 2 చేంజ్ చేయాలనుకోండి ఒకేసారి ముందుగా నేమ్ చేంజ్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. మరి నేమ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? అంటే దానికి గెజిట్ నోటిఫికేషన్ అయిన లాయర్ దగ్గరికెళ్తే ఆయన ఒక నోటరీ తయారు చేసిస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు న్యూస్ పేపర్‌లో నోటిఫికేషన్ అది ఇవ్వాలనమాట. న్యూస్ పేపర్‌లో
న్యూస్ కింద ఇవ్వాలి, అది పలానా వ్యక్తి పేరు మార్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే అండి మీ తప్పులతో పాటు కొంతమంది ఆస్ట్రాలజీ ప్రకారం పేర్లు మార్చుకుందాం అనుకుంటారు, సర్టిఫికెట్ల పేరు మారవు, ఈ ఆధార్లో మార్చుకుంటానికి. అయితే ఆ గెజిట్ అనేది ఒక 2-3 నెలల తర్వాత ప్రభుత్వం రిలీజ్ చేస్తా, పలానా వెబ్సైట్ గెజిట్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, దాంట్లో చూస్తే నీ పేరు ఉంటుంది అనమాట. అంటే నీ పేరు మారిపోయింది, నీకు కావాల్సింది 3 నెలల్లో ఏం పట్టుద్ది టైం. ఆ తర్వాత అప్పుడు ఆధార్ సెంటర్కి పోతే దాన్ని తీసుకొని స్కాన్ చేసి పెడతారనమాట. అప్పుడు నీ నేమ్ చేంజ్ అనేది అవుతుంది. ఆధార్ సెంటర్లో అయితే అవ్వట్లేదండి, నేను చెబుతున్నాగా. ఆధార్ సెంటర్ వెళ్ళట్లా, నేను ఇప్పుడు చెబుతున్నా. ఫస్ట్ టైం కనుక అయినట్టయితే మీరు ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. లేదు అంటే హెడ్ ఆఫీస్కో రీజనల్ ఆఫీస్కి వెళ్ళిపోతే సింపుల్గా అయిపోతుంది. గెజిట్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ కావాలి నేమ్ చేంజ్కి. ఓకేనా? సో ఇది ఎవరికి కూడా అవ్వట్లేదు, అన్నీ అయిపోతున్నాయి. ఇక రెండోది డేట్ ఆఫ్ బర్త్. నేమ్ చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్. కొంతమంది ఏం చేస్తారంటే రెండు ఒకేసారి చేస్తారంట, రిజెక్ట్ అవుతాయి, చేయొద్దు. ఫస్ట్ నేమ్ చేంజ్ అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్కి వెళ్ళాలి. అంటే 3 రోజులు అంటే మీరు అది గెజిట్ ఇదంతా అయిన తర్వాత 3 నెలల తర్వాత ఇది అప్లై చేస్తారుగా, మళ్ళీ 3 రోజులకి యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి వెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకోవాలి? ఈసారి 10th క్లాస్ సర్టిఫికేట్ కానివ్వండి, క్లారిటీగా ఉంటే, ఎందుకంటే స్కానింగ్ చేసేవాడు కూడా ఉంటుంది. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎంఆర్ ఆఫీస్లో వాటిలో ఇస్తారు చూస్తే, దానికి మళ్ళీ 1,00,000 ప్రాసెస్ ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళి మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా మారుతుంది. ఏమొద్దు నేను రీజనల్ ఆఫీస్కో హెడ్ ఆఫీస్కో పోతానంటే నో ప్రాబ్లం, మీరు వెళ్ళొచ్చు, వెళ్తే పని అయిపోతుంది. ఓకేనా? సో ఎక్కువ శాతం మంది రిజెక్ట్ అయ్యేది ఆధార్ సెంటర్లో రిజెక్ట్ అవుతా ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చూపించుకున్నారో నాకైతే తెలియదు. కానంటే చాలా మంది కూడా ఇదే జరుగుతూ ఉన్నాయి, చాలా మంది కూడా చెప్తా ఉన్నది కూడా ఇదే. ఓకేనా? ఎక్కువ శాతం గవర్నమెంట్ వాటిల్లోకి వెళ్ళటం బెటర్, ఎందుకంటే గెజిట్ సంబంధించింది కూడా వాళ్ళు చెబుతారు. గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీసులు ఇలాంటివి ఉంటాయి చూసారా, దానికి పోవటమే నయం అనమాట, సింపుల్గా పని అయిపోతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి లిమిట్ దాటిపోయింది అనుకోండి, ఇక మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినా పని అవ్వదు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా పని అవ్వదు. ఇప్పుడు 2 సార్లు పేరు చేంజ్ చేశారు, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేశారు, ఒకసారి జెండర్ చేంజ్ చేశారు, అయినా కూడా తప్పబడింది చేసిన వాడు, పోస్ట్ ఆఫీస్ వాడో లేకపోతే ఈ ఆధార్ సెంటర్ వాడు చేసిన తప్పుకి. అప్పుడు ఈ చేతులు ఎత్తేసినట్టే, వాళ్ళ దగ్గర పోయినా ఏముండదు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా హెడ్ ఆఫీస్కి లేకపోతే రీజనల్ ఆఫీస్ హైదరాబాద్లో ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి, తెలుగు రాష్ట్రాలు అయితే. ఓకేనా? అప్పుడు ఏమన్నా కన్సిడర్ చేస్తారు, అది కూడా చాలా తలనొప్పులు ఉంటాయి దానికి మళ్ళీ గెజిట్ అవసరం. ఇంత ప్రాసెస్ ఉంది. మళ్ళీ అందుట్లో 18 ఏళ్ళు పిల్లలకైతే ఒక రకంగా ఉంది, 18 ఏళ్ళ నుంచి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వరకు వేరే ప్రాసెస్ ఉంది. ఇప్పుడు చెప్పిందంతా 18 ఏళ్ళు పైన చెప్పిన వాళ్ళ ప్రాసెస్. ఓకేనా? అందుట్లో చిన్న భాగం వచ్చేసరికి 18 ఏళ్ళలోపు పిల్లలు, ఎందుకంటే వాళ్ళు 10th క్లాస్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా. సో రీఎంబర్స్మెంట్ పెట్టుకోవాలన్నా, మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నా ఈ ఆధార్లో అవసరాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి. నేను ఇంకొకసారి చెప్తున్నాను, గవర్నమెంట్ వాటికే వెళ్ళండి, పోస్ట్ ఆఫీసులకే వెళ్ళండి, ఆధార్ సెంటర్కి డైరెక్ట్గా గుడ్డిగా వెళ్ళబాకండి. అంటే అందరూ తప్పులు చేస్తారని కాదు, అది ఎందుకో రిజెక్ట్ అవుతున్నాయి అంతే, మరి వాళ్ళు చేస్తారని నేను చెప్పట్లా. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఆధార్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నారు. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు, అడ్రస్ చేంజ్ చేసుకుని, అడ్రస్ అన్లిమిటెడ్ టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ అన్లిమిటెడ్ టైమ్స్ లింక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫోన్ నెంబర్ అడ్రస్ మారుతూ ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో నో ప్రాబ్లం, అవి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి. సో రూల్స్ ప్రకారం ఉండే 3 ఒకటి నేము, డేట్ ఆఫ్ బర్త్, మూడోది వచ్చేసరికి జెండర్. ఈ 3 మాత్రం 2-1-1 లిమిట్ల ద్వారా చేంజ్ చేయబడతాయి.